ఏంటి కాదే గారు, జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు వెళ్తే గో బ్యాక్ అని చెప్పి ఏవో ఫ్లెక్సీలు పెట్టారట. మొన్న ఎప్పుడు హెలికాప్టర్ దగ్గర ఇద్దరనే పోలీసులను పెట్టారట. ఆయనకి ఏదన్నా జరిగితే ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కదా, ఆయనకి ఏదో హాని ఉంది, సెక్యూరిటీ తగ్గించేశారనో, సరిగ్గా ఆయన్ని చూడలేదనో, జనాల్లోకి ఆయన వెళ్ళిపోతున్నారనో. సో ఇలాంటివన్నీ కూడా కూటమికి నెగిటివే అవుతుంది కదా. ఎవరు పెట్టారు గో బ్యాక్ అని? వాళ్ళే పెట్టుకున్నారని అంటున్నారట, నిజమా? వరం గారు, మీకు అలానే జూపడన్నకి శుభ సాయంత్రం. ప్రజాస్వామ్యం కదా మంది, ప్రజాస్వామ్య దేశమే కదా మంది. ప్రజాస్వామ్య దేశంలో మనమనే మాటే కదా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు అనేది. ఇంతకుముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మనం. అంటే నేను సమర్థించట్లా దాన్ని, దీన్ని సమర్థించను, దాన్ని సమర్థించను. ఇప్పుడు మనకు అవసరమైనప్పుడు ఒక రకంగా, మనకు అవసరమైనప్పుడు ఒక రకంగా, ఎట్లా రఫ్ అని ఫ్లెక్సీలు ఎట్లా పెట్టుకుని తిరుగుతున్నారు? ఈజ్ ఇట్ వే? అది ప్రజాస్వామ్యమా? మేము వస్తే నరుగుతాము, 2.0 ఎట్లోడితో చూపిస్తాము, అది ప్రజాస్వామ్యమా? ఏది ప్రజాస్వామ్యం? ఇవాళ ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాజకీయ నాయకులే. ఆంధ్ర రాష్ట్రంలో అత ప్రశాంతంగా ఉండేది, ప్రశాంతంగా ఉండనవ్వకుండా చేస్తున్నది ఎవరంటే ఈ సోకాళ్ళు రాజకీయ నాయకులు కానటువంటి రాజకీయ నాయకులు. ఎప్పుడు రాజకీయ నాయకులు రాష్ట్రం కోసం, ప్రజల కోసం చూస్తారు. కానీ ఇవాళ నిజంగా చాలా బాధతో మాట్లాడుతున్నాను. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇప్పుడు ఆ పార్టీ కాబట్టి జూపడన్నకి నేను ప్రజాస్వామ్యంగా మాట్లాడతాడు, కానీ తప్పట్లా ఆయన కూడా. ఎస్, మీరు పరామర్శించుకోండి. మీ నాయకుడు తప్పు చేసినా ఒప్పు చేసినా మీ పార్టీ కాబట్టి మీరు పరామర్శించండి, తప్పులేదు దాంట్లో. ఖచ్చితంగా వెళ్ళాలి, నాయకుడు లక్ష్యమే. మీ ఒక లీడర్ ఇబ్బంది పడుతుంటే వెళ్ళాలి. అది ఏ రకమైన ఇబ్బంది ఆదుకోవటంలో మీరు వెళ్ళటంలో తప్పు పట్టం మేము. కానీ ఇదా రోడ్లన్నీ ఆపుకుని బల ప్రదర్శన? మీరు వెళ్తాం దానికి క్రేన్తో దండలు పెట్టుకుని ఊరేగుతూ వెళ్ళేది, ఇది పరామర్శ ఉందా దీన్ని? ఈజ్ ఇట్ వే? చెప్పండి ఎవరైనా సరే దానికి. ఖచ్చితంగా మీరు జైలుకి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు ఎట్లా వెళ్ళాలి? మీరు ఎట్లా వెళ్తున్నారు? మన సత్యనపల్లి వచ్చాడు, ఒక చచ్చిపోయాడు ఒక మనిషి. నిన్న శ్రీకాకుళం వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది చూసాం, లేడీ ఎస్ఐని ఇబ్బంది పెట్టారు. నేనంటే మీరు వెళ్ళండి, మీరు పని చేసుకోండి. ఇది కాదు కదా, మీరు పర్మిషన్ ఏం తీసుకుంటున్నారు? మీరు జైలు దగ్గర పరామర్శనే వెళ్తున్నారు, కానీ మీరు చేస్తుంది ఏంటి? జనాన్ని పోగొట్టింది దానికి. రోడ్లు అంట ట్రాఫిక్ జామ్లు ఎందుకు? మీ ఇష్టానుసారంగా దానికి దండలేంటి, కేంద్రులతో దండలేంటి? అరే ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఎవరో ఫ్లెక్సీ పెట్టారని చెప్పేసి చూపడానికి అంత కోపం వస్తుంది. ఆ ఫ్లెక్సీ సరే వీళ్ళు పెట్టారా వాళ్ళు పెట్టారా చేసి ఎవరైనా పెడతారే వాళ్ళ? మీరు రక్తాలు చిందిస్తూ పొట్టేళ్ళు కొట్టుకున్నట్టు కొడతామని చెప్పేసి, నరుకుతామని చెప్పేసి ఫ్లెక్సీలు పెడుతున్నప్పుడు అది ప్రజాస్వామ్యత్వం? అది అంటే మీకు ఒక చట్టమని ఇంకోటి ఒక చట్టం ఉంటుందా? చాలా బాధేస్తుంది వర్మ గారు. అసలు నిజంగా ఎటుపోతున్నాము? దేనికోసం రాజకీయాలు? ఎందుకోసం మనం లీడర్లు అని చెప్పుకుంటున్నాం? నిజంగా మనం పొలిటీషియన్ మనం? రాజకీయ నాయకుడు చేసే పనిలా చేస్తున్నాం మనం? దుర్మార్గం. సరే, ఎమ్మెల్యే తప్పు చేశాడా లేదా అనేది తీసి పక్కన పెడితే ఆయన మీద కేసు ఉంది. ఎస్, మీరు వెళ్ళండి జైలుకి. ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రకారంగా మీ లీడర్లు ఎక్కడ మీరు అక్కడికి వెళ్తా ఉంటే వెళ్ళండి. కానీ ఎట్లా వెళ్తున్నాం మనం? ఏమి సిగ్నల్ ఇస్తున్నాం మనం? అంతమంది యువతను పోగు చేయాలన్నా, అంతమంది కుర్రాళ్ళు పోగు చేయాలా? అదేమంటే వాడు బయట రంగానే వచ్చేస్తారు. బయట రంగానే వచ్చేసేది ఏంటండి? వెళ్తున్న సిస్టమ్, మనం ఏ పని మీద వెళ్తున్నాం అనేది ఉంటుంది కదా కొంత. సావుకి తద్దాలకి అన్నిటి కుటే మంత్రం అన్నట్టుగా మనం ఎక్కడికి వెళ్తున్నాము, దేనికోసం వెళ్తున్నాం మినిమం ఉండాలి కదా. అంటే ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వరా అంటే, అదే ప్రతిపక్ష నాయకుడిగా అనుకున్నప్పుడు అసెంబ్లీకి ఎంత అట్లా మీరు మాట్లాడొచ్చి ఇవన్నీ నిలిచి నేను కూడా కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ పార్టీ వల్ల నేను కోరుతుంది ఏంటంటే, ఎస్ మీరు అన్నారు కదా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, రాక్షస పాలన జరుగుతుంది, నిలదేండి అబ్బా వచ్చి అసెంబ్లీలో. ఎవరు చెప్పారు మిమ్మల్ని? అసెంబ్లీలో నిలదేయాల్సింది వదిలేసేసి రోడ్ల మీద మీ ఇష్టానుసారంగా ప్రజలందరికీ ఇబ్బంది కలిగే విధంగా మీరు చేస్తూ, అదేమంటే ప్రజాస్వామ్యం ఇదేనా? రాజ్యాంగం నడవట్లేదు, మాట్లాడితే రెడ్ బుక్ ఏందండి? ప్రతి ఒక్కళ్ళకి అదే భాష. చూపడం దగ్గర నుంచి అది కోరట్లా. రాజ్యాంగం, భారత రాజ్యాంగం, మనకు ఒక రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం అనంటే మాట్లాడితే ఒకళ్ళైనా ఆ రాజ్యాంగం అని, ఒకళ్ళైనా ఈ రాజ్యాంగం అని, ఒకళ్ళైనా ఆ పార్టీ అని, ఒకళ్ళైనా ఈ పార్టీ అని. ఇవాళ ఎట్టి పరిస్థితి, ఏ పరిస్థితికి వచ్చారు ఇవాళ? ఒక పార్టీ పేరు పెట్టి పిలిచేటటువంటి పరిస్థితి కూడా లేకుండా తయారైంది ఆంధ్ర రాష్ట్రం. ఇదేనా మనం
చెప్పాల్సింది పిల్లలకి. రేపు భావితరాలకి మనం ఇదే చదువుదామా? అంటే ఒక పార్టీకి ఒక పేరు ఉంటే ఆ పార్టీ పేరు కూడా పలకకుండా ఇంకొక పదవ పాడుకునేటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చాం మనం. ఇదేనా మనందరం? మనం మేధావులమా నిజంగా? నిజంగా రాజకీయ నాయకులమని మనం దేని కోసం వచ్చాం? అసలు మనం ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నాం? అసలు ఒకసారి డిబేట్ లో మాట్లాడతామని ఇబ్బంది అనిపిస్తుంది వరం గారు. నిజంగా ఎవరిని సమర్థించాలి, ఎవరిని అపోజ్ చేయాలి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇది, దేనికోసం, ఎవరి కోసం? అరే మీరు గతంలో 5 సంవత్సరాలు మంచి పరిపాలన చేస్తే ఇవాళ మీరు 11కు వచ్చే పరిస్థితి ఉండేది కాదు కదా. వచ్చారు పోనీ, ఇవాళనే మీరు ప్రజాస్వామ్యంగా ఉండండి. మీరు అదేమంటే మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం. ఏం రెడ్ బుక్ రాజ్యాంగం? నిజంగా చూపడన్న మాటకు నేను కూడా కొంత యాక్సెప్ట్ చేస్తా. నిజంగా ఫెయిలే. ఎందుకు ఫెయిల్ అంటే మిమ్మల్ని అసలు రోడ్డు మీదకి రానివ్వడం వల్ల ఫెయిల్. ఇవాళ ఇన్ని 3 ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత పోలీసులు నిజంగా ఎట్లా మిమ్మల్ని చెప్పేదేంటి, మీరు చేస్తున్నదేంటి? మిమ్మల్ని రానివ్వటం అనే దాంట్లో ఫెయిల్ అయింది పోలీసు. నిజంగా రానివ్వకూడదు. నేనే చెప్తున్నా వాళ్ళ ఒక ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాడిని, ప్రజాస్వామ్యంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ఒక పార్టీలో ఉన్నవాడిని నేనైతే చెప్తాను కదా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఆ పరామర్శకు రానివ్వకూడదు. వస్తే మీరు ఒక్కళ్ళ కారుతో వచ్చి పరామర్శించాలని చెప్పాలి పోలీసులు. మాట్లాడితే మేమేదో 30 యాక్ట్ ఉందని చెప్పాము, వాళ్ళకి ఏదో 4 వెహికల్స్ పర్మిషన్ ఇచ్చాము అని అనటము. తీరా చూస్తే ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళు మొత్తం ఇబ్బంది పడతాం, ఆ ఊరు వాళ్ళు మొత్తం ఇబ్బంది పడతాం. వినిపిస్తుందా? వినిపిస్తుందా? కాదండి, ఆయన్ని పరామర్శకి రానివ్వకూడదు అంటే సాధ్యపడుతుందా? నేను చెప్తున్నాను, మీరు చేస్తున్న దానికి ఏంటంటే పరామర్శ వెళ్ళాలి ఖచ్చితంగా. కానీ మీరేం చేస్తున్నారు పరామర్శ పేరుతో? నేను అది అడుగుతున్నాను. పరామర్శ పేరుతో మీరు చేస్తుందండి బీయింగ్ ఎక్స్ సీఎం హోదాలో. ఒకసారి సీఎం చేశారు మీరు. మీరేమి ఇల్లిటరేట్ పీపుల్ కాదు. మీరు పార్లమెంట్ చేశావు, ఎక్స్ సీఎం. ఇవాళ ఎమ్మెల్యేగా ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తివి. ఏంటి పరామర్శ? ఆ పరామర్శ విధానం అదా? అంటే మీరు మొదలు పెట్టిన దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వెళ్ళేదాకా కూడా మీరు రోడ్డు బ్లాక్ చేస్తారా? మీ ఇష్టానుసారంగా రోడ్డు మీద బైక్ వేసుకుని తిరుగుతారదా పరామర్శ అంటే? దానికి నేను చెప్తున్నాను, మనం ప్రజాస్వామ్యంగా మనం ఉండాలి కదా. మనం ప్రజాస్వామ్యంగా మనం ఉండకుండా ఎదుటి వాడిని అడిగితే ఎట్లా? నువ్వు ఎట్లా ఉంటావో ఎదుటి బట్టి ఉంటది. అందుకని నేను నరుక్కుంటూ పోతాను, ఎదుటి మాత్రం చూస్తూ ఉండాలి అంటే మనలాంటి వాళ్ళమైనా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో సరిచేసే మార్గంలో వెళ్ళకపోతే భవిష్యత్తులో నిజంగా రాజకీయం అంటే ఒకటి తన్నుకునే విధానికి వస్తారు. ఇవాళ తన్నుకుందాం అనే పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో. ఓకే అండి, ఓకే. గాదే గారు ఒక్క నిమిషం. రామకృష్ణ గారు,